బ్రో పెద్ది గ్లిమ్స్ ఎలా అనిపించింది రామ్ చరణ్ అన్నది? ప్రభాస్ అన్న అభిమానిగా చెప్తున్నా, సినిమా మాత్రం చింపి ఆరేస్తాడు. ఆ రేంజ్ లో ఉంది నిజంగా. ఆ షాట్ చూస్తుంటే ఒకప్పుడు సెహ్వాగ్, పర్గట్, సచిన్, మహేంద్ర సింగ్ ధోని, హెలికాప్టర్ అంటే ఒక్కొక్క బ్రాండ్ ఉంది. ఎక్కడైనా సరే ఎప్పుడు రామ్ చరణ్ షాట్ లే. మరి క్రికెట్ లో ఈ ఐపీఎల్ ఈ షాట్ చూసిన తర్వాత ఎస్ఆర్హెచ్ వాళ్ళు ట్రై చేస్తారా, చెన్నై వాళ్ళు ట్రై చేస్తారా, ఎవరు ట్రై చేస్తారా చేయదు. కానీ మామూలుగా ఉండదు. ఆ షాట్ పడితే నిజంగా చెప్తున్నా, ఆ షాట్ మాదిరిగా కలెక్షన్లు వస్తాయి బ్రో. నిజంగా రామ్ చరణ్ హార్డ్ వర్క్. కానీ మస్సా మస్సా అనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది చూడు, బా ఏఆర్ రెహమాన్ మాత్రం గూస్ బాంబ్స్. నిజంగా చెప్తుంటే గూస్ బాంబ్స్ వచ్చి ఆ రేంజ్ లో అనిపించింది నాకు. ఇంకొకటి జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్, మరి ఎలా ఉంటుంది మనం దేవరలో చూసినాం. ఈసారి మాత్రము పిచ్చెక్కుతుంది బ్రో. అంటే ఆ డైలాగ్ ఎలా అనిపించింది బ్రో? మళ్ళా పుడతామా ఏంటి అని చెప్పే డైలాగ్ బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ పుడతామంటే మరి ఎవరు తెలియదు. ఉన్నప్పుడు గట్టిగా ఉండాలి, ఎంజాయ్ చేసుకోవాలి, వెళ్ళిపోవాలని, ఏదో ఒకటి అచీవ్ చేయాలని ఫీలింగ్ చెప్పాడు. కానీ బాగా చెప్పాడు. టీమ్ కి అంటే వాళ్ళ ఏదైతే ఉందో ఆ దానికి బాగా కష్టపడ్డాడు. మొత్తానికి అయితే మ్యాచ్ గెలుస్తారని అనిపించింది. అంటే గేమ్ చేంజర్ ఇలాగే ట్రోల్ చేశారు, అప్పుడు కూడా మీరు పాజిటివ్ గానే చెప్పారు. సో ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి బేసిక్ గా గేమ్ చేంజర్ సినిమా చాలా బాగుంది. బుర్రలని ఏదో వాళ్ళకి తెలియదు కానీ గేమ్ చేంజర్ సినిమా చాలా బాగుంది. సినిమా బాగుంటది. అది వే ఆఫ్ మనం నాలెడ్జ్ చూసే పద్ధతిగా వీళ్ళకు తెలియదు. ఫస్ట్ ఎలా చూడాలో తెలియదు. ఇప్పుడు చిన్నపూరులకు రొమాన్స్, ముద్దులు గుద్దులు, చిట్టి పిగిల్స్ అంటే వాళ్ళకి తెలుస్తుంది. అన్న అమ్మాయిలు చూపిస్తారు కాబట్టి అవి. అనే సినిమాలో నా పొలిటికల్ నాలెడ్జ్ వీళ్ళకి తెలియదు కాబట్టి ఆ సినిమా ఫ్లాప్. ఓకే, ఈ పెద్ద గురించి వచ్చేసరికి పోస్టర్ వచ్చినప్పుడు అందరు ట్రోల్ చేశారు. మరి దాన్ని ఇప్పుడు చూసినప్పుడు పోస్టర్ వచ్చినప్పుడు అంటారు అల్లు అర్జున్ కాపీ కట్టారు, పుష్ప 2 మాదిరిగా ఉంది అది అంటారు. పుష్ప 2 ఎక్కడ ఉంది స్వామి? అది పుష్ప 2 అది ఫేక్ కలెక్షన్లు పెట్టే మాదిరి మెగా ఫ్యామిలీ కాదు, ఏకంగా ఉంటుంది. నా సామిరంగా ఊచకోత ఫేక్ కలెక్షన్లు పెట్టి మళ్ళీ ఐటీ రైట్స్ రాగానే తగ్గించే కలెక్షన్లు కావి మనది. ఒరిజినల్ కలెక్షన్ తోడు వస్తాము, ఊచకోత ఏంటో చూపిస్తాము. రామ్ చరణ్ ఎలాంటి అభిమానం ఉంటుందో ఇక ఫ్యూచర్ 50,000 కోట్లు 1,00,000 కోట్లు అని చెప్పడం ఉన్నారు. అవి అవన్నీ అలా ఉన్నాయి, ముక్కుకి పోగు ఇవి గూస్ బాంబ్స్. ఇక బ్యాక్గ్రౌండ్ ఏముందో ట్రాక్టర్ మీద దుంకుడు హైలైట్ అనిపించింది. మొత్తానికి అయితే ఏదో జరగబోతుంది. సినిమాలో స్టార్ కాస్టింగ్ కూడా ఉన్నారు. మన శివరాజ్ కుమార్ ఉన్నారు, మళ్ళీ మన ధోని కూడా ఉన్నారంట. ధోని ఏమున్నాడు కానీ ధోని దగ్గర కోచింగ్ తీసుకున్నాడు. అంటే ఏవైతే షాట్లు, బ్యాట్ పర్ఫార్మెన్స్ అంటే అన్ని ప్రాపర్ వేలో ఉండాలి కదా సినిమా అన్నాక. ధోని దగ్గర ట్రైనింగ్ తీసుకున్న టాక్ అయితే ఉంది. కానీ ధోని సినిమాలో ఉంటే సినిమా ఫ్లాప్ అవుతుంది. సో మెగా ఫ్యాన్స్ మన బాలీవుడ్ చూసినాం కదా, రాబిన్హుడ్ సినిమాలో. అవునవును, అంతా ఊహించుకోలేము వాళ్ళని. విలన్ లాగానే పెట్టాలి, క్రికెటర్ లాగానే పెడితే సినిమా మాత్రం చాలా బాగుంటుంది అనుకుంటున్నా బ్రో. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మాట్లాడుకోవడానికి ఏం లేదు. ట్రైలర్ టీజర్ వస్తే మాత్రం ఒక ప్రభాస్ అన్న అభిమానిగా ఒక్క ముక్కలో దేవుడు